సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈ రోజు నుంచి ప్రతిరోజు మన యొక్క ధృవ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మరి జీకే కరెంట్ అఫైర్స్ పైన ఒక అప్డేటెడ్ క్లాస్ అయితే అప్డేట్ చేస్తానండి. మార్నింగ్ టైంలో ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైంలో ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 3 షిఫ్ట్లు అవి కలిపి ఒకేసారి మరి అనాలిసిస్ అయితే అప్డేట్ చేస్తాను. ఈవినింగ్ 9 or 9:30కి అయితే అన్నీ కలిపి ఒకే దగ్గర అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ముందు అయితే మార్నింగ్ టైంలో మరి 2 జీకే వీడియోస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో గమనించాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది ఏ పండుగలను రంగుల పండుగ అంటారు? విచ్ ఫెస్టివల్ ఈజ్ నోన్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్? ఏంటండి? హోలీ. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుందండి పండుగల పైన. ఓకే. హోలీ ప్రధానంగా ఉత్తర భారతదేశంలో జరుపుకునే రంగుల పండుగ. రథయాత్ర పండుగ ఏ రాష్ట్రానికి ప్రసిద్ధి? రథయాత్ర ఫెస్టివల్ ఈజ్ అ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో అడిగారు. ఆప్షన్ బి అండి, ఒడిషా రాష్ట్రంలో. ఓకే. పూరి జగన్నాథ రథయాత్ర ఒడిషాలో జరిగే ప్రముఖ హిందూ పండుగ. నెక్స్ట్ వన్. భరతనాట్యము ఏ రాష్ట్రానికి చెందిన నృత్య రూపము? భరతనాట్యం ఈజ్ అ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినది భరతనాట్యము. భరతనాట్యము ద్రావిడ నాగరికతకు చెందిన పురాతన నృత్య శైలి. చాలా ఫేమస్ అండి, ఓల్డ్ వన్. నెక్స్ట్ వన్. ఏ రాష్ట్రం నుండి ప్రసిద్ధి చెందిన కాంజీరావం సిల్క్ శారీస్కి జిఐ ట్యాగ్ పొందాయి? ఫ్రమ్ విచ్ స్టేట్ ఆర్ ద ఫేమస్ కాంజీపురం సిల్క్ శారీస్ విత్ అ జిఐ ట్యాగ్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తమిళనాడు. ఓకే, తమిళనాడు. కాంజీవరము పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. నెక్స్ట్. క్రింది వారిలో ఎవరు భారతదేశ జాతీయ గీతం జనగణమనను రాశారు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ రోట్ ఇండియాస్ నేషనల్ యాంథమ్ జనగణమన? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ బి, రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఇది 1911లో బ్రిటిష్ ప్రిన్స్ భారతదేశానికి వచ్చినటువంటి సందర్భంగా ఆలపించడం జరిగింది. సో అంతేకాకుండా 1913లో మరి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ సాహిత్యంలో పొందినటువంటి ఏకైక వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకేనా. మరి ఈ యొక్క జనగణం మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, మరి సమాధానం చేయాలి తప్పకుండా ప్రతి ఒక్కరు. ఈ యొక్క జనగణమన అనేటువంటి ఈ యొక్క గీతాన్ని మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఏ గ్రంథం నుంచి, ఏ రచన నుంచి తీసుకున్నాం? సింపుల్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, కామెంట్ చేయండి. జనగణమనని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఏ రచన నుండి తీసుకున్నాం? కామెంట్ చేయండి మీకు తెలిస్తే. తెలుసు అందరికీ, నాకు తెలిసి. తెలియకపోతే జనగణమన బుక్ అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే. ఏ నగరం సంగీత నగరంగా ప్రసిద్ధి? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి, వారణాసి అండి. ఓకేనా. వారణాసిని సిటీ ఆఫ్ మ్యూజిక్ అంటారు. నెక్స్ట్ వన్. మరి వారణాసి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి ప్రసిద్ధి చెందినదిగా మనం చెప్పుకోవచ్చు. దేనికండి? శాస్త్రీయ సంగీతం, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి. నెక్స్ట్ వన్. ఏ శాస్త్రీయ నృత్యము మణిపురి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది? which classical dance is known as Manipuri?
ఆన్సర్ ఆప్షన్ బి మణిపురినే మణిపురి నృత్యము అంటారండి. మణిపురి నృత్యము మణిపూర్ రాష్ట్రానికి చెందినది. ఇది భక్తి యొక్క నృత్య శైలిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది నృత్య రూపాల్లో కథక్ ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? కథక్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ అండి. కథక్ నృత్యము ప్రధానంగా భారతదేశంలో అభివృద్ధి చెందింది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది శాస్త్రీయ నృత్య రూపం కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్? ఏంటండి? ఆప్షన్ సి గర్భా. ఓకే, గర్భా గుజరాత్కు చెందిన జానపద నృత్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, గర్భా గుజరాత్కు చెందిన జానపద నృత్యము. సో మిగతావన్నీ కూడా శాస్త్రీయ నృత్యాలండి. కూచిపూడి, భరతనాట్యం, కథాకళి శాస్త్రీయ నృత్యాలు. గర్భా అనేది మాత్రము సాంప్రదాయ నృత్యము. నెక్స్ట్ వన్, కథాకళి నృత్య శైలికి ఏ రాష్ట్రం ప్రసిద్ధి? కథాకళి డ్యాన్స్ ఫామ్ ఇస్ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో ఫేమస్ అండి కథాకళి? ఆప్షన్ బి కేరళ. ఇంపార్టెంట్. కథాకళి ఒక శాస్త్రీయ నృత్య రూపము. ఇది ముఖ చిత్రాలతో ప్రదర్శించబడుతుంది. దేంతో అండి? ముఖ చిత్రాలతో. నెక్స్ట్, బాస్మతి రైస్ జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రాల్లో మొదటిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ అన్నోన్ ఫర్ జిఐ ట్యాగ్డ్ బాస్మతి రైస్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పంజాబ్. ఓకే, పంజాబ్లో పండించినటువంటి బాస్మతి రైస్కి మొదటిసారిగా జిఐ ట్యాగ్ అయితే లభించింది, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. బాస్మతి రైస్ ప్రధానంగా పంజాబ్, హర్యానా మరియు ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ వన్, భారత జాతీయ గీతం వందే మాతరం రచయిత ఎవరు? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ సాంగ్ వందే మాతరం? ఎవరండి? ఆన్సర్ బంకిం చంద్ర చటర్జీ అండి. ఆప్షన్ సి. వందే మాతరాన్ని 1882లో రచించబడింది. ఇది భారత స్వాతంత్రోద్యమంలో ప్రేరణ ఇచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, కోలాత్తం ఏ రాష్ట్రానికి చెందిన ప్రజా నృత్య రూపం? కోలాటం లేదా కోలాటం. కోలాటం ఈజ్ అ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఏంటండి? ఆంధ్రప్రదేశ్. కోలాటం లేదా కోలాటం ఒక చారిత్రక జానపద నృత్యం. ఇది కర్రల నృత్యంగా కూడా పిలువబడుతుంది కోలాటం. నెక్స్ట్ వన్, ఒడిస్సీ నృత్యం ప్రధానంగా ఏ దేవతను గౌరవిస్తుంది? ఒడిస్సీ నృత్యంలో ఏ దేవతను పూజిస్తారండి? ఒడిస్సీ డ్యాన్స్ ఈజ్ ప్రైమర్లీ డెడికేటెడ్ టు విచ్ డైటరీ? ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణుని ఆరాధిస్తూ చేసేటువంటి నృత్యము. ఒడిస్సీ నృత్యం ప్రధానంగా జగన్నాథ స్వామికి మరియు కృష్ణ లీలలకు అంకితంగా ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బొమ్మలాట ఏ భారతీయ కళారూపంతో సంబంధం కలిగి ఉంది? బొమ్మలాట ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ ఆర్ట్ ఫామ్? ఆప్షన్ బి చెక్క బొమ్మలాట, వుడెన్ పపెట్ ప్లే. బొమ్మలాట అనేది దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ బొమ్మలాట కళ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది శాస్త్రీయ సంగీత శైలి కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ మ్యూజిక్ స్టైల్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గజల్ అనేది ఇట్స్ నాట్ ఏ క్లాసికల్ మ్యూజిక్ స్టైల్. హిందుస్థానీ సంగీతము, కర్ణాటక సంగీతము, ఠుమ్రీ ఇవన్నీ కూడా శాస్త్రీయ సంగీతాలు. గజల్ మాత్రము కాదు. గజల్ కవిత్వంతో మేళవించిన సంగీత శైలి, కానీ ఇది శాస్త్రీయ సంగీత శైలి కాదు. ఓకే, తంజావూరు చిత్రలేఖనం ఏ రాష్ట్రానికి చెందినది? తంజావూరు చిత్రలేఖనం. తంజావూరు పెయింటింగ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అండి? తమిళనాడు. ఓకే, తంజావూరు చిత్రలేఖనం దక్షిణ భారతీయ ఆలయ కళలో ప్రముఖమైనవి. ఓకే, ఆలయాల్లో ముఖ్యంగా ఈ కళ ప్రదర్శించబడుతుంది. భారతీయ చిత్రకళలో మధుబని ఏ రాష్ట్రానికి చెందినది? మధుబని పెయింటింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? ఏంటండి? బీహార్ అండి. ఆప్షన్ బి బీహార్.
మధుబని చిత్రలేఖనం ప్రాచీనమైన బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక కళారూపము. నెక్స్ట్ వన్, మైసూర్ సిల్క్ జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రం ఏది? మైసూర్ సిల్క్ జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రం. మైసూర్ సిల్క్ యాజ్ ఏ జిఐ ట్యాగ్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఏంటండి? కర్ణాటక. మైసూర్ సిల్క్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ పట్టు చీర. ఓకే, పట్టు ఉత్పత్తిలో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నది కర్ణాటకే అండి. ఓకేనా, అందుకే ఇక్కడ పట్టు అనేది ఫేమస్, మైసూర్ సిల్క్. డార్జిలింగ్ టీ జిఐ ట్యాగ్ పొందిన మొదటి భారతీయ ఉత్పత్తి ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రోడక్ట్ టు రిసీవ్ ఏ జిఐ ట్యాగ్? ఏంటండి? డార్జిలింగ్ టీ అండి. ఓకే, డార్జిలింగ్ టీకి అయితే మరి జిఐ ట్యాగ్ లభించింది. ఇంపార్టెంట్. డార్జిలింగ్ టీ 2004లో జిఐ ట్యాగ్ పొందిన భారతదేశపు మొదటి ఉత్పత్తి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇన్ ఇండియా? ఎవరండి? సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా. 1747లో సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. ఏ రాష్ట్రానికండి? ఉత్తరప్రదేశ్. భారతదేశపు మొదటి నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు? ఫస్ట్ నోబెల్ ప్రైజ్ హూ గాట్? హూ వాజ్ ఇండియాస్ ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్? ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కవితా సంకలనం కోసం సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ పండుగను కర్మ పర్వ అని కూడా అంటారు? కర్మ పర్వ. విచ్ ఇండియన్ ఫెస్టివల్ ఈజ్ నోన్ యాజ్ అ కర్మ పర్వ? ఆప్షన్ సి అండి, కర్మ పూజ అని కూడా అంటారండి దీన్ని. ఆప్షన్ సి. కర్మ పర్వ లేదా కర్మ పూజ ప్రధానంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో. ఓకే. గణేష్ చతుర్థి పండుగను పురస్కరించుకొని మొదటిసారి ఉత్సవాలు ప్రారంభించిన నాయకుడు ఎవరు? హూ స్టార్టెడ్ పబ్లిక్ సెలబ్రేషన్స్ ఆఫ్ గణేష్ చతుర్థి? ఎవరండి? బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ ఏ. 1893లో బాలగంగాధర్ తిలక్ గణేష్ చతుర్థి ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, యక్షగానము ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నాట్య రూపము? యక్షగాన ఈజ్ ఏ ట్రెడిషనల్ థియేటర్ ఫార్మ్ ఆఫ్ విత్ స్టేట్? యక్షగానం ఎక్కడండి? ఆప్షన్ ఏ కర్ణాటక. ఓకేనా, కర్ణాటక యక్షగానం. యక్షగానము కర్ణాటకకు చెందిన సాంప్రదాయ నాట్యరూపము. ఇది సంగీతము, నాట్యము, నాటకాన్ని కలిపి ప్రదర్శించబడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పహరీ చిత్రకళ ఏ ప్రాంతానికి చెందినది? పహరీ. పహరీ పెయింటింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రీజియన్? ఆన్సర్ ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్. పహరీ చిత్రకళ 17వ 19వ శతాబ్దాల మధ్య హిమాచల్ ప్రదేశ్, జమ్మూ ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది. ఓకే. నెక్స్ట్, ప్రసిద్ధి చెందిన చెట్టినాడు అంగడి ఏ రాష్ట్రం నుండి జిఐ ట్యాగ్ పొందింది? చెట్టినాడు అంగడి. చెట్టినాడు కాటన్ శారీస్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ తమిళనాడు అండి. చెట్టినాడు పట్టు బార్డర్ డిజైన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యము పొందింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో భోగి పండుగ ప్రధానంగా ఏ పండుగకు ముందు జరుపుకుంటారు? భోగి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బిఫోర్ విచ్ మేజర్ ఫెస్టివల్ ఇన్ ఇండియా? ఆప్షన్ బి అండి సంక్రాంతి, మకర సంక్రాంతి. ఓకే. భోగి సంక్రాంతి ముందు రోజు జరుపుకునే పండుగ. దీని ద్వారా పాత వస్తువులను దహనం చేసి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. నెక్స్ట్ వన్, తమిళనాడులో ప్రసిద్ధి చెందిన జల్లికట్టు ఏ పండుగ సందర్భంగా నిర్వహిస్తారు? జల్లికట్టు అండి ఫేమస్. జల్లికట్టు సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు? డ్యూరింగ్ విచ్ ఫెస్టివల్? ఆన్సర్ ఆప్షన్ బి పొంగల్ అండి, పొంగల్. ఓకే. జల్లికట్టు తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే
పంపరాగం పైన ఆధారపడిన క్రీడ. ఓకే. భారతదేశ ప్రముఖ కాంచీపురం పట్టు ఏ రాష్ట్రం జిఐ ట్యాగ్ పొందింది? కాంచీపురం సిల్క్ శారీస్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఏంటండి? తమిళనాడు. నెక్స్ట్ వన్, బిల్వారం ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైన కళారూపం? బిల్వారం. సో బిల్వారా ఆర్ట్ ఈజ్ ఎ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్? దేనికండి? ఆప్షన్ బి రాజస్థాన్. బిల్వారం రాజస్థాన్కు చెందిన గిరిజన కళ. ఇది ప్రధానంగా ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశ అత్యున్నత పురస్కారం ఏది? వాట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా ఇన్ ఇండియా? ఏంటి? భారతరత్న. భారతరత్న 1954లో ప్రారంభించబడిన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆస్కార్ అవార్డులు ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినవి? ద ఆస్కార్స్ ఆర్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్? ఆప్షన్ బి సినిమా. ఆస్కార్ అవార్డులు హాలీవుడ్ సినిమా రంగంలో ప్రముఖంగా అందించేటువంటి అత్యున్నత పురస్కారాలు. క్రికెట్లో డక్ అంటే ఏంటి? వాట్ డస్ డక్ మీన్ ఇన్ క్రికెట్? డక్ అంటే ఏంటండి? ఆప్షన్ సి అండి, బ్యాట్స్మెన్ 0 పరుగులు చేయడం ద్వారా దాన్ని డక్ అంటారండి. ఓకేనా? అంటే 0 పరుగులు దగ్గర అవుట్ అవుతారు. ఓకే, ఒక్క బంతి కూడా ఆడకుండా లేదా రన్ చేయకుండానే అవుట్ అయినప్పుడు దాన్ని డక్ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్, ఫీఫా వరల్డ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఫీఫా దేనికండి? ఫుట్బాల్. ఓకే, 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారండి. లాస్ట్ టైం ఖతర్లో నిర్వహించడం అయితే జరిగిందండి. ఎక్కడ నిర్వహించారండి లాస్ట్ టైం? ఖతర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. చూద్దాము. భారతదేశంలో క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం ఏది? వాట్ ఈస్ ద హైయెస్ట్ స్పోర్టింగ్ ఆనర్ ఇన్ ఇండియా? ఏం పురస్కారం అందజేస్తారండి? ఆన్సర్ ఆప్షన్ సి, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అండి. 2021లో ఈ అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా నామకరణం చేయడం అయితే చూడవచ్చండి. ఓకేనా? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఓకే, 2021లో ఏం చేశారు? దీన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా ఆ పేరు మార్చడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నోబెల్ బహుమతి అందుకునే వ్యక్తులకు ఏ దేశం ఈ బహుమతిని అందజేస్తుంది? విచ్ కంట్రీ అవార్డ్స్ ద నోబెల్ ప్రైజ్? బి స్వీడన్ అండి. స్వీడన్ అందజేస్తుంది. స్వీడన్ మరియు నార్వే దేశాలు. నెక్స్ట్ వన్, కబడ్డీ 2016 ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం అండి. ప్రతిసారి భారతదేశంకే కబడ్డీ వరల్డ్ కప్ అయితే వస్తుంది. ఓకే. నెక్స్ట్, 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? ఎక్కడ జరిగాయి? సింపుల్. ఎక్కడండి? ప్యారిస్. ఓకే, ఫ్రాన్స్లో. 2025లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఏ దేశం గుర్తించబడింది? విచ్ కంట్రీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్ 2025? యునైటెడ్ స్టేట్స్ అండి, అమెరికా. 2025లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? ఏంటండి? ఇండియా అండి. భారతదేశమే టాప్లోకి వచ్చేసింది 145 కోట్ల జనాభాతో. ఓకే, చైనా సెకండ్కి వెళ్ళిపోయింది. 2025లో ప్రపంచంలో అత్యుత్తమ జీవన నాణ్యతా సూచి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం? విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఇన్ 2025? ఆప్షన్స్ అండి, లక్సెంబర్గ్. ఓకే, లక్సెంబర్గ్. 2025లో లక్సెంబర్గ్ 220.1 స్కోర్తో ప్రపంచంలో అత్యుత్తమ జీవన నాణ్యతా సూచిలో మొదటి స్థానంలో నిలవడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, 2025లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక దేశంగా ఏ దేశం నిలిచింది? విచ్ కంట్రీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ 2025? ఏ దేశం అండి? యునైటెడ్ స్టేట్స్ అండి. భారతదేశం 3వ స్థానంలో ఉంటుందండి. ఓకేనా? ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంటుంది. 2025లో ప్రపంచంలో అత్యధిక జీడిపి కలిగిన దేశము? విచ్ కంట్రీ హ్యాడ్ ద హైయెస్ట్ జీడిపి ఇన్ ద వరల్డ్ ఇన్ 2025? ఏంటి? అమెరికా అనేది కూడా. ఓకేనా? $30.34 ట్రిలియన్ మరి అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. 2025లో ప్రపంచంలో అత్యుత్తమ పాస్పోర్ట్ శక్తి కలిగిన దేశము? విచ్ కంట్రీ హ్యాడ్ ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇన్ ద
వరల్డ్ ఇన్ 2025? ఆప్షన్ బి అండి సింగపూర్ అండి, సింగపూర్. 2025లో సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా నిలిచింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2025లో ప్రపంచంలో అత్యధిక జీడిపి వృద్ధి రేటు కలిగిన దేశము. జీడిపి వృద్ధి రేట్ అండి ఏ దేశానికి ఉందండి? భారతదేశం అండి. ఓకే, విచ్ కంట్రీ హ్యాడ్ ద హైయెస్ట్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ ద వరల్డ్ 2025? మన భారతదేశానికి. ఇంపార్టెంట్. 2025లో ప్రపంచంలో అత్యంత తక్కువ అవినీతి సూచి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ స్కోర్లో ఉన్న దేశము. విచ్ కంట్రీ హ్యాడ్ ద లోయెస్ట్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ స్కోర్ ఇన్ ద వరల్డ్ 2025? ఏంటండి అది? సోమాలియా అండి, సోమాలియా. ఓకే, 2025లో ప్రపంచంలో అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కలిగిన దేశం. విచ్ కంట్రీ హ్యాడ్ ద బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ 2025? ఆప్షన్ సి స్విట్జర్లాండ్. నెక్స్ట్ వన్. 2025 ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన దేశము. విచ్ కంట్రీ హ్యాడ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ 2025? ఫిన్లాండ్ అండి, ఫిన్లాండ్. ఓకే, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి జీకే మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఈ యొక్క వీడియోస్ని అయితే కంటిన్యూ చేద్దాము. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.